హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏంటబ్బా అక్క తిరుమలకి వెళ్తుందా అనుకుంటున్నారా? ఇది తిరుమల కాదండి, ఇది వంటిమిట అనమాట. వ్యూ చాలా బాగుందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది కదండి. ఇందులో ఫుల్ వాటర్ ఉండేవి, ఇప్పుడైతే కొంచెమే ఉన్నాయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. అర్లీ మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను మా బావ పిల్లలు అయితే వెళ్తున్నాం అనమాట. మా ఆయన అయితే వెళ్తున్నాము. ఇంతకీ ఏంటి ఎక్కడ ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే చిన్న ముక్కు ఉందండి, సో అది అనుకోకుండా అయితే తీర్చుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. ఎక్కడికంటే రాజంపేటలో చాలా ఫేమస్ బల్జిపల్లి గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మా పాప ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదని, పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా మంచిదని వెళ్తూ ఉన్నాము. ఈ చేతికి అచ్చు అనమాట. నేను వంట మీద తిన్నాళ్ళకి వెళ్ళాలని మీ అందరికీ చెప్పాను కదండి, అక్కడైతే వేయించుకున్నాను అనమాట. ఇది మీలో ఎంతమందికి గుర్తుందో కమర్షియల్లో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. పర్ హ్యాండ్ వచ్చేసి 20 రూపీస్ అయితే చెప్పారండి. సరేలే మంచిగా ఉందని వేయించుకున్నాను. సో మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే అండి బల్జిపల్లి గంగమ్మ తల్లి జాతర అయితే ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే జాతర అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జాతర చేస్తారు ఇక్కడ. ఈమైతే చాలా ఫేమస్ అండి. ఈ తల్లి చాలా మహిమలు ఉన్నాయి. భూమిలోకి అయితే వెళ్ళిపోయిందండి ఆమె. గుడి అలా ఏమి ఆమె కోసం గుడి అలా ఏం కట్టలేదు, జస్ట్ అలా పెట్టారు. ఇంకా మేమైతే కోడిని అయితే బలిద్దామని మొక్కున్నాం అనమాట. ఇంకా కోడిని అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా నేను మా ఆయన అలాగే వీడియో తీసుకుంటూ ఉన్నాము. ఇంకా బావ వచ్చేసి పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఇదే అండి ఆ ప్లేస్. ఇదైతే నేను పుట్టక ముందు నుంచి ఇట్లనే ఉందండి, ఇప్పటికి కూడా అలాగే ఉంది. అంతే భక్తులు వస్తున్నారు, అంతే అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడే పొంగుబాలు పెట్టుకుంటారు, ఇక్కడే ప్రసాదాలు చేసుకొని అందరికి పంచుతారు. చిన్నప్పుడైతే అండి మేము ఇక్కడే వచ్చి అన్నం చేసుకొని తిని కోడిని కోసుకొని తినేసి ఇక్కడే సాయంత్రం వరకు ఉండి వెళ్ళే వాళ్ళం. ముందు లోపలికి రాగానే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. రాగానే అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంక ఇక్కడైతే టెంకాయ తీసుకుందామని వచ్చాను. మేము కొనుక్కుందామని వచ్చేసరికి వేరే ఆమె వచ్చేసి చూడండి 3-4 టెంకాయలు కుళ్ళిపోయినాయి, మేము ఇక్కడే తీసుకోపోయినామన్నారు. ఇంకా మా ఆయన వచ్చేసి ఇక్కడ వద్దులే, ఇక్కడ అన్ని కుళ్ళిపోయినాయి అంటే వేరే చోట తీసుకుందాం పదా అని చెప్పేసి చెప్పాడు. ఇంకా మేమైతే వేరే చోట తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. నువ్వే సెలెక్ట్ చేయంటే నేనైతే ఒక టెంకాయ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. ఇంకా తీసుకొని ఇక్కడ బెల్లం అన్నీ దొరుకుతాయండి, ఎందుకంటే ఇక్కడే పొంగుబాలు కూడా పెట్టుకుంటారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడే బెల్లము బియ్యము అవి కూడా దొరుకుతాయి. మీరు ఒకవేళ ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి అవన్నీ తెచ్చుకోవడం కష్టం అనుకుంటే మీరు కూడా ఇక్కడ కూడా బై చేయొచ్చు అనమాట. ఇంక సో ఇదేనండి గంగమ్మ తల్లి. అక్కడ వాళ్ళందరూ ఇట్లా వేస్తున్నారు కదా పసుపు కుంకుమ అది. ఇంకా ఈ అమ్మవారి చుట్టూ అయితే 3 ప్రదక్షిణాలు మనకి ఎన్ని నచ్చితే అన్ని 7 or 9 ఇలాగ ప్రదక్షిణాలు అయితే చేయొచ్చు అనమాట. నేను నా చిట్టి తల్లి అయితే ప్రదక్షిణాలు కూడా వేస్తున్నాము. ఇంకా ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే అండి, ఏదైనా వాహనం తీసుకున్నప్పుడు ఈ అమ్మ చుట్టూ వచ్చి 3 సార్లు తిరిగితే వాళ్ళకి ఏమీ కాదని చెప్పి కూడా వాళ్ళు నమ్ముతారనమాట. మీరు కూడా అలాంటి నమ్మకాలు ఏమైనా ఉంటే ఈ తల్లి దగ్గరికి వచ్చి మొక్కుకోండి, మీకు ఏ కష్టాలు ఉండవు. ఇంకా ఇదేనండి నేను చూపించిన అమ్మవారు. దీని లోపలికి అయితే వెళ్ళారంట అమ్మవారు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. మీరు మొక్కోండి, మళ్ళీ మీకు మంచి జరుగుతుంది. ఇంకా మా ఆయన వచ్చేసి టెంకాయ కొట్టేసి పూజిస్తున్నాడు అనమాట దేవుణ్ణి. ఇంకా నేనైతే పాపని ఎత్తుకొని అలాగే కూర్చొని ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. వీడియో ఎందుకు తీస్తున్నాను అబ్బా అనుకుంటున్నారా? చాలా ఇయర్స్ అయిందండి నేను వెళ్ళి. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఒకసారి వెళ్ళి దర్శించుకుందాం, మనకు కూడా చూసినట్టు ఉంటుంది, మనం కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే అలాగే తీసుకుంటున్నాను. ఇంతకీ ఇక్కడికి ఎప్పుడెప్పుడు రావచ్చా అనుకుంటున్నారా? ఇక్కడికైతే ఆదివారము గురువారం అయితే ఎక్కువ ఆటలు ఇస్తారండి, బలి ఇస్తారనమాట. సో అప్పుడైతే ఇంకా ఎక్కువ మంచిగా జరుగుతుంది. నార్మల్ డేస్లో కూడా వచ్చి దర్శించుకోవచ్చండి. మీరు ఏదైనా బలి ఇవ్వాలనుకుంటే ఓన్లీ ఆదివారం గురువారమో బుధవారమో అండి. ఈ రెండిట్లో నాకు కూడా అంత మంచిగా క్లారిటీ లేదు. ఇంకా మేమైతే కోడిని అయితే బలిచ్చాం కదా. ఈ కోడి వచ్చేసి మా అవ్వ అయితే తీసుకొని వచ్చిందండి. మా అవ్వ అయితే ఇలా కోళ్ళు పెంచుతుందనమాట. పెంచుతుంది కాదులేండి, మా అవ్వది పల్లెటూరు కదా. ఇంకా కోళ్ళు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా మా కోసం అని చెప్పేసి ఒక కోడి అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇంకా మేము దేవుడికి ఇవ్వాలవ్వ ఒకటి తీసుకొని రా అంటే ఇంకా అవ్వ అయితే తీసుకొని వచ్చింది. ఈయన ఉన్నాడు కదండి బ్లూ డ్రెస్ వేసుకొని, ఈ అంకులే అనమాట. ఏమొచ్చినా కూడా ఆయనే బలి ఇస్తాడనమాట. మనం ఆయనకి ఎంతనో డబ్బులు ఇవ్వాలి, 100 రూపీసో ఎంతనో ఇవ్వాలన్నమాట. ఇంకా ఆయనైతే ఇలాగా మనకే మొత్తం అన్నీ చేసి ఇస్తాడనమాట. ఇంకా మేమైతే
గంగమ్మ తల్లికి మా ముక్క అయితే తీర్చేసుకున్నాము. మీరు కూడా ఏదైనా కోరికలు కోరుకొని ఇలా నీకు ఇస్తాను తల్లి, నా కోరికలన్నీ తీరిపోవాలి అని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ తల్లి మీకు అంతా మంచి చేస్తుందండి గంగమ్మ తల్లి. ఇంకా మేమైతే ఇంకా అది కూడా తీద్దాం అనుకున్నా, బట్ నాకు భయం అనిపించింది. ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మీరు నమ్మి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా మా మొక్క అయితే మేము తీర్చేసుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా అది అక్కడ వేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వచ్చారు. ఇంకా సరే ఇంకా పోతుల రాజుని కూడా దర్శించుకొని వద్దాము. పోతుల రాజు అదే గంగమ్మ తల్లి వాళ్ళ ఆ తమ్ముడు కదండి. ఇంకా నేను మా పాప కూడా దండం పెట్టేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నేను నా చిట్టి తల్లి కూడా మాకుండే కష్టాలన్నీ తొలగిపోయి మేము సంతోషంగా ఉండాలని దీవించి ఆశీర్వదించండి స్వామి అని చెప్పేసి అలాగ దేవతకైతే ఇంకా మేము అలాగ దండం పెట్టేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా చూసారా ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్లీ అమ్మ తల్లి కోసమే అండి మేము వచ్చింది కూడా. అమ్మ తల్లిని ఒకసారి కూడా తీసుకొని రాలేదు, పిల్లల్ని తీసుకొని వస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చినాం అనమాట. ఇక్కడ జాతర కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. యాక్చువల్లీ మా ఆయన జాతరకి రావాలని చాలా అనుకున్నాడు, బట్ కుదరలేదనమాట, అందుకని రాలేదు. ఇంకా సరే అయితే అని చెప్పేసి ఇంకా పోతులరాజు దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి చాలా పురాతన కాలందండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈ గుడి అనమాట. సేమ్ అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇంకా పోతులరాజస్వామి కూడా దర్శించుకున్నామన్నమాట. ఇదేనండి పురాతన కాలంలో కట్టారు, ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం చేంజ్ అవ్వలేదండి, అట్లనే ఉంది. చూసారా అండి, పోతులరాజస్వామి మీరు కూడా దర్శించుకోండి. అందుకని చెప్పేసి ఇంకా అలాగ దండం పెట్టేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను నా చిట్టి తల్లి కూడా దండం పెట్టేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళ నాన్న అయితే పాప చేత హుండీలో డబ్బులు వేయించు అని చెప్పి నాకైతే ఇచ్చినాడు. ఇంకా నేను చిట్టి తల్లితో అయితే ఇచ్చి ఇంక లోపలైతే వేయిస్తున్నాను అనమాట. ఇంకా ఈ డ్రెస్ విషయాలు ఏంటంటే అండి, ఈ డ్రెస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈ డ్రెస్ చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది. లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కావాలనుకుంటే నీలా బొటిక్ లో కొనుక్కోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగైతే వీడియో తీసుకొని రాముడు లక్ష్మణుడు సీత విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఆ టెంపుల్ కూడా ఉంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నామని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పేసి మంచిగా దర్శించుకుంటుంది. నిన్ననే అంటే ఈరోజు మేము బయట జాగ్రత్త వెళ్ళింది. నిన్ననే దేవుడికి కళ్యాణం అయిందనమాట. చూసారండి, రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి. ఇంకా మేమైతే ఇంకా బయటికి వచ్చేస్తూ ఉంటే ఇంకా పూజారి పిలిచి ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారనమాట. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని బయటికి రాగానే ఇక్కడ ఒక ఆంటీ వచ్చేసి ఇలాగ పానకం అయితే ఇస్తూ ఉందన్నమాట. ఇంకా పానకం అయితే తీసుకొని తాగుతున్నాము. శ్రీరాముల వారికి పానకం ప్రసాదంగా పెడతారు కదండి. ఇంకా పానకం అయితే తాగేసి ఎందుకు అండి, దేవుడి దగ్గర ఏం పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇలా అయితే స్టార్ట్ చేసామండి. కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా ఒకటి మా అవ్వ అయితే తీసుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచి. ఇంకోటి అయితే మేము దేవుడికి అయితే బలి ఇచ్చాం కదా, అది కూడా అయితే ఇంకా మా అవ్వ ఇలా కాలుస్తుందండి. ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాటుకోడి కూర. ఇది వచ్చేసి ఇంకా బిర్యానీలోకి మా అక్క అయితే దమ్ బిర్యానీ చేస్తానని చెప్పింది, అందుకని దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ వచ్చేసి అల్లం వెల్లుల్లి కోసం కచ్చపచ్చగా దంచుకుంటూ ఉంది. ఇంకా నేనేమో ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. నానైతే మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మ కొబ్బరి అయితే దంచుకుంటూ ఉంది. అమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుందండి, చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా అలాగే వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. తను వచ్చేసి మా నాన్న, తను వచ్చేసి మా అమ్మ. ఇంకా అలాగే నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే ఇదే అండి మా పుట్టిల్లు అనమాట. ఇంకా పొయ్యి మీద వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా నేనైతే బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకొచ్చేసి నా తమ్ముడు నేను చాలా సరదాగా ఇంట్లో మంచిగా కోడిని కట్ చేసి ఇంకా మంచిగా బిర్యానీ చేసుకొని వడలు చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇంట్లో అయితే అన్నీ తినేసాం. ఈ చెట్లు ఏంటబ్బా అనుకుంటున్నారా, మేము ఒంటిమిట తినాలికి వెళ్ళామని చెప్పాను కదండి, అక్కడ డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టి ఉంటే ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా కోడి కట్ చేయడం అంతా అయిపోయింది. ఇంకా మా అవ్వ వచ్చేసి ఇంకా పొయ్యి మీద వడలు అయితే చేస్తూ ఉందన్నమాట. పొయ్యి మీద వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మేమైతే మా సైడ్ అయితే ఎక్కువ అలసంద వడలు అయితే వేసుకుంటామండి, చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట.
ఇంకా మా అవ్వ అయితే అలసంద వడలు అయితే చేస్తూ ఉంది. మీరు ఎంతమందికి అలసంద వడలు ఇష్టమో కమర్షియల్లో అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఈయన వచ్చేసి మా మామ అండి. ఆయనకి పుట్టినప్పటి నుంచి ఒక చేయ లేదనమాట. ఇంకా మా అమ్మ ఏమో చికెన్ కడుగుతూ ఉంది. ఈ పిల్లోళ్ళు వచ్చేసి మా మామ పిల్లోళ్ళు అనమాట. ఇంకా మా అమ్మ ఇంకా 2 కోళ్ళు అని చెప్పాను కదా, ఇంకా కోళ్ళు అయితే మంచిగా క్లీన్ చేసి ఇంకా మా అమ్మ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా మా అక్క ఏం చేస్తుందా ఏంటి అని చెప్పేసి నేనైతే మీతో చూపిస్తాను. బావ అయితే బయటికి వెళ్ళాడనమాట. ఇంకా అక్క అయితే బిర్యానీ చేస్తుంది, చికెన్ దమ్ బిర్యానీ. ఇది వచ్చేసి నా తమ్ముడు అయితే నాటుకోడి తినడనమాట. అందుకని చెప్పేసి నా తమ్ముడు కోసం పక్కనే బాయిలర్ చికెన్ అనమాట కర్రీ చేసింది అమ్మ. ఇది వచ్చేసి అక్క దమ్ బిర్యానీ చేసింది. ఇంకా నా చిట్టి తల్లి అయితే లేసిందనమాట. అమ్మ కావాలి అని ఏడుస్తుంటే ఇంకా దాన్ని అయితే ఎత్తుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన ఏందో చేస్తూ ఉన్నాడు నా కోసం. ఇంకా చూసారా మా ఆయన బంగారం అండి. ఇంత మంచి బంగారం నాకు దొరకడం నా అదృష్టం అనమాట. అంత మంచోడు మా ఆయన. ఇంకా ఈయన మా మామ వచ్చేసి నా చిట్టి తల్లిని అయితే ఆడిపిస్తున్నాడు. ఇంకా మేమైతే ఇంకా తినేసి నెక్స్ట్ డే అయితే ఇలా హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. నా తమ్ముడు చెప్పాడనమాట, ఈ హోటల్లో మండి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మొన్న ఒకసారి వెళ్ళున్నాను, చాలా అంటే చాలా బాగా ఇంకా ఇలా గుడిసెల మాదిరిగా వేసి అయితే ఇలా అయితే పెట్టారు. చాలా కూల్గా చాలా బాగుండింది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఇది మాధవరం దగ్గర అనమాట. మీరు కూడా ఎవరైనా వచ్చి తినాలనుకుంటే మాధవరం దగ్గర కడప దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా మండి తినాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి తినండి. ఇంకా మేమందరం అయితే వెళ్ళాము. అమ్మ నాన్న లేదులే మేము రాలేము మీరు వెళ్ళండి అని చెప్పారు. మేమైతే వచ్చామన్నమాట. అనుకోకుండా వచ్చినాంలేండి. ఇంకా ఎలాగో మా ఆయన రేపు డ్యూటీకి వెళ్తాడని చెప్పేసి వచ్చినామన్నమాట. ఇంకా మా బావ మెనూ చూస్తున్నాడు. ఇంకా మా అక్క ఆ రోజు నాన్ వెజ్ తినదనమాట. ఇంక అందుకని మా అక్క కోసం అయితే ఏదో వెజ్లో చూస్తున్నాడు. మా అవ్వ చూడండి ఎట్లా చూస్తుందో. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మా కోసం ఆన్ ది వే వచ్చేస్తున్నది చూడండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం అండి మండి తినడము. దీంట్లో ఏమేమి ఇచ్చారంటే చిల్లీ చికెన్, ఇంకా 2 ఈ పీసెస్ అయితే ఇచ్చినారనమాట. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా నార్మలే ఆనియన్స్, రైతా. టేస్ట్ మాత్రం